హే గాయ్స్, ఏంటి నిద్రమొహం వేసుకొని వచ్చిందని చూస్తున్నారా? చెప్తా నేను మార్నింగ్ 4కి లేచాను గాయ్స్. అందుకే అంత నిద్ర వచ్చేస్తుంది వెహికల్లో ఉన్నా కూడా. మేము భద్రాచలం వెళ్తున్నాం, అదే అనమాట ఈ వ్లాగ్. చూసేయండి. గుంటూరు వచ్చే వరకు నాకు నిద్ర అయితే మొత్తం వదలలేదు. గుంటూరు వచ్చాక ఇంకా నిద్ర మొత్తం వదిలింది. నాకు కాఫీలు టీలు అలాంటివన్నీ అలవాటు లేవు, అందుకే అంత నిద్రపోయాను అనమాట వెహికల్లో కూడా. ఇట్లా చూస్తూ ఉండగానే వెంటనే విజయవాడ అయితే వచ్చేసాం మేము. ఇదే విజయవాడ బ్రిడ్జ్ అనమాట. ఏంటో ఎప్పుడు చూసినా వాటర్ ఉండవు, ఒక సైడ్ మాత్రం ఉండవు, ఇంకో సైడ్ మాత్రం వాటర్ ఉంటాయి. ఇదే బస్ స్టాండ్. మేము బస్సులో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి భద్రాచలంకి ప్రతి 20 మినిట్స్కి ఒక బస్సు ఉంది. మేమైతే 7:30కి నాన్ స్టాప్ బస్సు ఎక్కామన్నమాట. నాన్ స్టాప్ బస్సులో అయితే మాకు 5 hours జర్నీ పట్టింది. అదే మీరు సూపర్ లగ్జరీ వీటిలో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా 5 to 6 hours జర్నీ కన్ఫర్మ్గా పడుతుంది. ఒక 1 hour 1.5 hour ఎక్స్ట్రానే పడుతుంది. ఇంకా ఇదే మన ప్రకాశం బ్యారేజ్, అందరికీ తెలిసే ఉండిద్ది. దీనికి ఆపోజిట్గానే మన దుర్గమ్మ టెంపుల్ ఉండిద్ది. ఇంతసేపు బస్సులో జర్నీ కష్టం అనుకుంటే మీరు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. విజయవాడ నుంచి భద్రాచలంకి ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. మొత్తం వెదర్ అంతా కూల్గా ఉంది. వర్షం అయితే ఎక్కడ పడలేదు. భద్రాచలం వెళ్ళేదాకా మన సైడ్ వర్షం లేదు, కానీ అటు సైడ్ వర్షాలు బాగానే పడుతున్నాయంట. సీనరీ అంతా ఎంజాయ్ చేసేలోపే భద్రాచలం వచ్చేసింది అనమాట. అదిగా అక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా, మీరు అక్కడ దిగిపోవచ్చు. బస్సు వాళ్ళని అడిగితే టెంపుల్ దగ్గర అంటే ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఆటో 20 రూపీస్ అనమాట. ఎవరికైనా 20, అంటే మనిషికి వచ్చి 20 రూపీస్. ఈ ఆర్చి నుంచి టెంపుల్ వచ్చేసి జస్ట్ 2 or 3 kilometers అంతే. ఆటో వాళ్ళు స్కామర్స్ ఉంటారు గైస్ ఇక్కడ కూడా. మమ్మల్ని ఫస్ట్ ఇంకొక ఆటో అతను వచ్చి 200 అడిగాడు. మేము ముందు 5 members 200 అడిగాడు. సో అది వద్దని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చగానే లోకల్ ఆటో ఉన్నది కదా, ఆ అన్న 20 రూపీస్ ఈచ్ అన్నాడు. అందుకని ఈ ఆటో ఎక్కేసి వచ్చాము. అకామిడేషన్ దగ్గర కూడా మాకు కొంచెం నష్టమే అయ్యింది. ఎందుకంటే ఈ ఆటో అంకుల్ మమ్మల్ని ఓం శాంతి అనే దాన్ని ఏమంటారు రూమ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ ఏమిటంటే 1000 రూపీస్ అనమాట ఈచ్ డేకి. అంటే ఈరోజు మార్నింగ్ 9కి దిగితే మళ్ళీ రేపు మార్నింగ్ 9కి మనం 1000 రూపీస్ పే చేయాలి. మళ్ళీ రూమ్స్ ఏమన్నా మంచిగా ఉన్నాయంటే అది కూడా లేదు, ఏసీ రూమ్స్ కూడా లేవు ఇందులో. మేము వెళ్ళింది ఫస్ట్ టైం కాబట్టి మాకు సరిగ్గా ఐడియా లేదు. కానీ టెంపుల్కి ఇంకొంచెం ముందులోనే ఇంకో హోటల్ ఉంది, దాంట్లో కూడా రూమ్ 1000, కానీ రూమ్స్ బాగున్నాయి. ఇంకా ఏం చేస్తాం, ముందు డబ్బులు ఇచ్చేసాం కదా, రూమ్ చెక్ ఇన్ అయ్యి తర్వాత పర్ణశాల చూడటానికి వెళ్ళాం. అది నెక్స్ట్ వీడియోలో వచ్చింది. బాయ్.